తెలుగుదేశాన్ని వదిలిపెట్టమంటే జై తెలుగుదేశం జై సిబిఎన్ అని ప్రాణాన్ని వదిలిపెట్టిన పార్టీ, కార్యకర్తలున్న పార్టీ. ఎక్కడా ఇలాంటి పార్టీ ఉండదు. అలాంటి పార్టీ నేను ఒకటే మిమ్మల్ని అందరినీ ఈరోజు కోరుతున్నా, నా జీవితంలో తెలుగు ప్రజలకు రుణపడున్నా, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు రుణపడున్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజలు ఓటేయాలన్నా, ప్రజలు నడిపించాలన్నా కార్యకర్తలే ముందుండాలి. మంది ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్య దేశంలో కార్యకర్తలు మేజర్ రోల్ ప్లే చేస్తారు. ఈరోజు తెలంగాణలో హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేశాం. మనం చేసిన పని మీరు చూస్తే దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ ఉందంటే, హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చిందంటే ఆ 9 సంవత్సరాలు సమైక్య ఆంధ్రప్రదేశ్లో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది. నేను ముఖ్యమంత్రి కావడానికి కారణం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, మీ త్యాగాలు, మీ కష్టార్జితం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి కార్యకర్తల్ని ఈరోజు ఉండడం నా అదృష్టంగా నేను భావిస్తూ, నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, నూతనమైన శకానికి చూశాను మా ఆడబిడ్డ రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో మా ఆడబిడ్డలు కూడా తెలుగుదేశం కండువా కట్టుకొని తలకు కట్టుకొని వీర వనితల్లా ముందుకు పోయే ఏర్పాటు వస్తుంది. అలాంటి శక్తివంతమైన ఆడబిడ్డలను తయారు చేసే బాధ్యత, నాయకులుగా తయారు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. నేను అందుకని మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, రాష్ట్రంలో ఉండే అందరికీ. ఈరోజు మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రాష్ట్రంలో ఫ్యాక్షన్ రాజకీయాలకు అంతం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను ఎప్పుడో ప్రారంభించాను, సమాజంలో శాంతి ఉండాలి, అందరికీ రక్షణ ఉండాలి, అప్పుడే నిజమైనటువంటి ప్రశాంతత ఉంటుందని చెప్పాను. ఆ రోజు కొంతమంది తీవ్రవాదులు కూడా ఈ రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టాలంటే రాజీ లేని పోరాటం చేశా. కడాన నా మీద దాడి చేస్తే కూడా నేను భయపడకుండా నా ప్రజలు సురక్షితంగా ఉండాలని పోరాటం చేశాను తప్ప ఎప్పుడు వెనకాడలేదు. రౌడీలు ఎవడైనా రోడ్డు మీదకి వస్తే మీకు ఈ రాష్ట్రంలో చోటు లేదని చెప్పింది తెలుగుదేశం పార్టీ. మత సామరస్యాన్ని కాపాడిన పార్టీ, మత విద్వేషాలని కంట్రోల్ చేసిన పార్టీ, కర్ఫ్యూని పూర్తిగా లేకుండా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు కొంతమంది పొలిటికల్ రౌడీలు తయారయ్యారు, నేరస్తులే రాజకీయ పార్టీలను రన్ చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే చెప్తున్నా, బాబాయిని చంపినంత ఈజీ కాదు ఈ రాష్ట్రంలో నేరాలు చేయడం. ప్రజలు ఒకేసారి మోసపోతారు. ప్రతిరోజు ఇలాంటి చిల్లర రాజకీయాలు, నేర రాజకీయాలు చేస్తే ఇక్కడ ఉండేది ఎన్డీఏ ప్రభుత్వం, దీన్ని రన్ చేసేది సిబిఎన్ అని మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం కంకణం కట్టుకొని ముందుకు పోయినప్పుడు చాలా విషయాల్లో మీ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు, రాష్ట్రంలో ఉండే కార్యకర్తలు ఉన్నారు.
ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉండాలి, శాంతి భద్రతలు పరిరక్షించాలి. అప్పుడే పెట్టుబడులు వస్తాయి. అప్పుడే మనం అనుకున్నటువంటి స్వర్ణాంధ్ర 2047కి మనం రీచ్ అయ్యే పరిస్థితికి వస్తాం. మీరు త్యాగాలు చేశారు, చాలా ఇబ్బందులు పడ్డారు. మీ అందరికంటే నేను కూడా ఇబ్బంది పెట్టా. ఎందుకు ఇబ్బంది పడ్డానంటే మిమ్మల్ని కాపాడుకుంటూ నన్ను నేను కాపాడుకోవడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డానో అన్ని ఇబ్బందులు పడ్డాం. అయితే అదే సమయంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మన ధ్యేయం ఒకటే. ఏదో కక్ష తీర్చుకోవడానికి రాజకీయాల్లోకి నేను రాలేదు. తెలుగు జాతిని బాగు చేయడానికి నెంబర్